దేశంలో అగ్రవర్ణాలే పరిపాలన చేస్తూ సామాజిక వర్గాలను అణిచివేస్తున్నాయన్నారు దుబ్బాక స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేసిన ఆయన రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. తనలాంటి సామాజికవాదిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దొమ్మాట విలేజ్ నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ బడుగు బలహీన వర్గాలకు ఎవరికి పార్టీ నుంచి ఎవరు ఏ సపోర్ట్ చేయడం లేదు. అందుకు నేను ప్రతి ఒక్కరికి సాయం చేయాలనుకుని మన ఊరిని, మన కాన్స్టిట్యున్సీని, మన విలేజ్లను అందరినీ డెవలప్ చేయాలనుకుని నేను ముందడుగు చేస్తున్నా. ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే అగ్రవర్ణాలు మాత్రమే దాన్ని పాలిస్తున్నాయి. మామూలు వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కానీ, మామూలుగా 3 ఎకరాల భూమి గురించి కానీ ఎవరిని అసలు ఏ విషయం చెప్పుకుంటామంటే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరు అసలు కనుమరుగైపోయారు. గెలిచిరంటే మళ్ళీ ఊళ్ళకి రావడం లేదు. అసలు ఊళ్ళను, మండలను, కాన్స్టిట్యున్సీని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. పేరు నా ఇంటింటికి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా సాల్వ్ చేస్తామని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా.